గత కొన్ని రోజులుగా ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు చేయనున్నట్లు వస్తున్న ఊహాగానాలపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టమైన ప్రకటన చేయాలని రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కార్తిక్ డిమాండ్ చేశారు. ఇలాంటి వార్తల వల్ల గ్రామ పంచాయతీల పాలనలో పరిపాలనాపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉందని ఆయన అన్నారు. సిద్దిపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉప సర్పంచుల సమావేశంలో రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కార్తిక్ పాల్గొని మాట్లాడారు. ఉప సర్పంచులు గ్రామాల అభివృద్ధిని అడ్డుకోవడం లేదని, గ్రామ పంచాయతీ పాలనలో ఎలాంటి అంతరాయం కల్పించడం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ చెక్ పవర్ రద్దు చేస్తారనే ప్రచారం జరుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉప సర్పంచులలో ఆందోళన నెలకొందన్నారు. ఇలాంటి వార్తల వల్ల గ్రామ పంచాయతీల పాలనలో పరిపాలనాపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉందని ఆయన అన్నారు. చెక్ పవర్ రద్దు అంశంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని, లేకపోతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. రాష్ట్రంలోని 10,000కు పైగా ఉప సర్పంచులతో కలిసి ఈ నెల 25న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ సంఘం నాయకులు కటకం స్వప్న, కమలాకర్ రెడ్డి, శ్రీధర్ గౌడ్, దేవేందర్ పాల్గొన్నారు. మేము 2018 పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో దాంట్లో చెక్ పవర్ అనేది సర్పంచ్ ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ ఉంది. ఆ చెక్ పవర్ను, ఆ చట్టాన్ని ఏ విధంగా వాళ్ళు సవరించకుండా, ప్రభుత్వం సవరించకుండా ఎన్నికలకు వెళ్తే ఆ చెక్ పవర్ ఉన్నదన్న ఉద్దేశంతో ఈరోజు మాకు చెక్ పవర్ ఉంటే కొంత ఆత్మగౌరవం ఉంటుంది, వాల్యూ ఉంటుంది. మేము కూడా అధికారుల ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ నిధులు దుర్వినియోగం కాకుండా మా గ్రామాలకి మేము నిజాయితీగా సేవ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుందని ఈరోజు మేము సర్పంచ్ అభ్యర్థులుగా ఉన్నప్పటికీ కూడా మేము ఉప సర్పంచులుగా వార్డు మెంబర్గా పోటీ చేసి మెజార్టీ వార్డు సభ్యులతోటి ఇలా ఉప సర్పంచ్గా నియామకమైనాం. మేము నియామకమైన తర్వాత ఇప్పటి వరకు ఎక్కడ కూడా మేము అధికారులను ఇబ్బంది పెట్టింది లేదు, సర్పంచ్లను ఇబ్బంది పెట్టింది లేదు. అసలు ఇప్పటి వరకు 2025-26 బడ్జెట్ వచ్చింది లేదు. కానీ ఇంతలోనే ఉప సర్పంచుల మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ చెక్ పవర్ రద్దు చేయాలన్నటువంటి విషయాన్ని ఈరోజు అనేక వార్తాపత్రికలలో వస్తున్నాయి. మరి ఈ వార్తాపత్రికలలో వస్తున్న ఈ వదంతులను దయచేసి పెద్దలారా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు అంటే మాకు ఎంతో గౌరవం ఉన్నది. వెంటనే సీతక్క గారు మేము ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులలోనే ఇదే చెక్ పవర్ పోతుందనేటటువంటి వార్త వచ్చినప్పుడు మరి ఖండించినటువంటి మంత్రి సీతక్క గారు ఇప్పుడు కూడా ఈ వదంతులను ఖండించి మీ ఉప సర్పంచుల చెక్ పవర్ ఎలాంటి తీసేయట్లేదు, ఉప సర్పంచుల చెక్ పవర్ యథావిధిగా ఉంటుందని దయచేసి సీతక్క వెంటనే దీన్ని ఖండించి మరొక ప్రకటన రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా పెద్దల ద్వారా మేము విన్నవించుకుంటా ఉన్నాం. ఇన్ఛార్జ్గా కమిటీలు వేయడంలో ఇన్ఛార్జ్గా రాష్ట్ర అధికార ప్రతినిధి కమలాకర్ రెడ్డి, నేను మన సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని, ఏ చట్ట ప్రకారం, ఏ జీవో ప్రకారం అయితే ఎలక్షన్లకు ముందు మమ్మల్ని ఎన్నికలలో పోటీ చేశామో అది తప్పకుండా ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అర్థిస్తున్నాం. ఎందుకంటే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే 12,700 మంది ఉప సర్పంచుల ఆత్మగౌరవాన్ని దెబ్బతింటే తప్పకుండా మేము బతికే పరిస్థితి లేదు. ఎందుకంటే మాకు ఆత్మగౌరవం ఊళ్ళో దెబ్బతిన్నప్పుడు వార్డు మెంబర్ కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. దయచేసి మేము అభివృద్ధికి అడ్డు కాదు, ఏ సర్పంచ్కు కూడా ఏ మూలన కూడా ఈ తెలంగాణలో ఇబ్బంది పెట్టలేదు. కేవలం వారి ఏదంటే ఒకటే ఆలోచన చేస్తూ ఉన్నారు, ఏమవుతుందో రేపు నిధులు వస్తే ఇంక 26, 25 నిధులే రాలేదు, అవి వస్తే ఏమవుతాయో అనే ఉద్దేశంతో ఇవాళ మా మీద అబండాలు ఇస్తూ ఉన్నారు. దయచేసి గౌరవ సర్పంచులు కూడా కోరుతూ ఉన్నాం, కలిసి పనిచేద్దాం, అభివృద్ధిలో ముందుందాం. దయచేసి మమ్మల్ని అవమానపరచకండి, మా మీద లేని దుష్ప్రచారాలు చేయకండి అని చెప్పి ఈ వేదిక ద్వారా చేతులు జోడించి కూడా వేడుకుంటూ, ఒకవేళ అదే ఆత్మగౌరవానికి దెబ్బతినే పరిస్థితి వస్తే ఆనాడు కేసీఆర్ గారు ఎన్నో ఆలోచనలు చేసి ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇచ్చారు. దాన్ని తీసే పరిస్థితి వస్తే అఖిలపక్ష నాయకులందరినీ కలుస్తాం, తప్పకుండా మేము ఇంత పోరాటానికైనా సిద్ధమవుతాం. దయచేసి మరొకసారి చెప్తా ఉన్నాం, వెంటనే మీ ద్వారా ప్రభుత్వం ద్వారా ఒక ప్రకటన చేయాలని చెప్పి మా అధ్యక్షుల వారు చెప్పినట్టు మాకు తీర్మానంలో కానీ శిలాఫలకాల మీద కానీ ప్రతి దానిలో మమ్మల్ని చట్టబద్ధంగా గౌరవించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.